సార్ ఒక పక్క ఈడీ, మరో పక్క సిట్ అధికారులు ధనంజయ రెడ్డికి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డికి కానివ్వండి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పకి కానివ్వండి, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం. అసలు ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఉన్నటువంటి బిగ్ బాస్ ఎప్పుడు బయటపడుతుండొచ్చు, ఏం జరగబోతుంది, మీరేమంటారు? అంటే ఇప్పుడే తొందరపడకూడదు, బిగ్ బాస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ స్మాల్ బాసులందరూ ఒక లైన్లోకి రావాలి, ఒక లైన్లోకి వస్తారు కూడా. ఇక్కడ డొల్ల కంపెనీలు పెట్టేసి మొత్తం అంతా మనీ అంతా బయటికి పంపించేసి తప్పించుకుందాం అనుకోవటం అనేది చాలా పొరపాటు. అందరూ దొరికారు, ఇంకా దొరుకుతారు, ఇంకా పట్టుకుంటారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు, ఈ పరిణామ క్రమం అంతా పరిశీలిస్తే వాస్తవంగా అయితే ఎవడన్నా అంటే సిగ్గు, అభిమానం, సిగ్గు, లజ్జ ఇటువంటి పదాలకి అర్థం తెలిసిన వాడు ఎవడన్నా అయితే వాడు ఈ పాటికి వచ్చేసి వాడు సరెండర్ అయిపోయి ప్రజలకి క్షమాపణ చెప్పేసి ఇంకా నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నానని చెప్పుకోవాలి. కానీ మనకు అటువంటివి ఏమి ఉండవు. కాబట్టి ఎందుకు ఇంత మాట అన్నాను అంటే సీఎంఓలో పనిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండే, భారతీయ సిమెంట్లో ఉన్న డైరెక్టర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండే, వాళ్ళది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మొత్తం వాళ్ళ ప్రమేయం అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మేము బుకాయిస్తాము, మేము ఇంకా తప్పించుకుంటాము అని వాళ్ళు చెప్పటం, వాళ్ళు ప్రయత్నం చేయటం, ఇదంతా వృధా ప్రయాస. ఇప్పుడు నాకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. సాక్షి పేపర్కి ఎడిటరు ఆయన ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు వెళ్ళి తనిఖీ చేస్తూ ఉన్నారు. తనిఖీ చేస్తూ ఉంటే సాక్షిలో కొంతమంది జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎడిటర్ ఇంటి మీదకి పోలీసులు వెళ్తారా, ఎడిటర్ని అట్లా చేస్తారా, ప్రజాస్వామ్యానికి మచ్చ తీసుకొస్తారా, పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా, పత్రికకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, గుడ్డు గూసు అని చెప్పి మాట్లాడుతున్నారు. పోలీసులు సాక్షి ఎడిటర్ ఇంటికి వెళ్ళింది ఎందుకు అంటే అక్కడ ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారేమో చూడటానికి వెళ్ళారు. అంటే లిక్కర్ కుంభకోణం నిందితులు అక్కడ ఉన్నారు అని, అక్కడ దాక్కున్నారు అని వీళ్ళకి సమాచారం రావటంతో అక్కడికి వెళ్ళారు. అది కప్పిపుచ్చటానికి భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రిక, ప్రజాస్వామ్యం, జర్నలిస్టులకి స్వేచ్ఛ లేదా, జర్నలిస్టులు వాళ్ళ స్వేచ్ఛగా వార్తలు రాయటానికి అవకాశం లేదా, కూటమి ప్రభుత్వం అన్యాయంగా జర్నలిస్టులని అణచివేస్తుందా, ఇటువంటి భారీ డైలాగులు చెబుతున్నారు. అక్కడ అంత సీన్ ఏమీ లేదు. ఆ ఎడిటర్ ఇంటికి వెళ్ళింది ఎందుకు అంటే ఈ నిందితుల్ని, ఈ లిక్కర్ స్కాండల్లో ఉన్న నిందితుల్ని అతను దాచిపెట్టాడని ఆ డౌట్ వస్తే పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఎట్లా రాయాలి, మనం కేసు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పడానికి వీళ్ళు వెళ్ళారు. ఆయన పెద్ద ఇప్పుడు వచ్చి జర్నలిస్టుల మీద దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవడు అటు చేయరు, అంత ఓపిక లేదు, అంత అవసరం లేదు, ఎవరికి అంత అవసరం కూడా లేదు. స్కాండల్ ఎంత, ఈ మొత్తం ఈ కంపెనీలు డివిఎస్ గారు, ఈ కంపెనీల పేర్లు వింటుంటే అండి అసలు ఒక రకంగా మనం ఇటువంటి కంపెనీలు ఎక్కడున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏంటి, వీళ్ళు పెద్ద బీరువాలు ఇవన్నీ. వోల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెపాటి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్, డికార్డ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ ట్రేడింగ్స్, రుచిత జ్యువెలర్స్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ, సన్హోక్ ల్యాబ్స్, ఇషాన్వి ఇన్ఫ్రా, ఇటువంటి సంస్థల్ని ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఈ దోచుకున్న డబ్బులన్నీ కూడా పక్కకి పంపించి ఈ ఇన్ఫ్రాల ద్వారా ఈ డబ్బులు, ఏం డబ్బులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కిడ్నీలు జడగొట్టి లివర్లో తాకట్టు పెట్టి సంపాదించిన రక్తపు కూడుని ఇట్లా మొత్తం ఇటు పంపించి, అటు పంపించి, ఇటు పంపించి, మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి డబ్బులు పంపించి, జ్యువెలర్స్ దగ్గర బంగారం వజ్రాలు కొని దాచిపెట్టుకొని, ఇది కుంభకోణం. ఇటువంటి దారుణమైన కుంభకోణాన్ని చేసి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వచ్చి
వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడరే, ఈ మద్యం కుంభకోణం గురించి మాట్లాడరేవాడు. ఈ మద్యం కుంభకోణంలో మాత్రం మనం ఈ సిట్ అధికారులని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కన్నా కూడా అతి తీవ్రమైన, అత్యంత దారుణమైన స్కాండల్ ఇది. ఈ స్కాండల్ని అతి స్వల్ప కాలంలో ఇన్ని ఆధారాలు సేకరించటం అనేది అనితర సాధ్యం. ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులకి మాత్రం మనం అభినందనలు చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది.